వెల్కమ్ టు Q&Q ఎగ్జామ్స్. మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి ఎగ్జామ్ ఉంది కదా మీకు, పార్ట్ బి 75 మార్క్స్. ఓకే, దానికి రిలేటెడ్గా మనం వచ్చేసి ఎంసీక్యూ డిస్కస్ చేద్దాం. ఈరోజు మిషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, బకల్స్ రిలే ఈజ్ ఏ, దీని గురించి బకల్స్ రిలే ఈజ్ ఏ వోల్టేజ్ సెన్సిటివ్ డివైస్, కరెంట్ సెన్సిటివ్ డివైస్, ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్ డివైస్, గ్యాస్ యాక్చువేటెడ్ డివైస్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా గ్యాస్ యాక్చువేటెడ్ డివైస్. దీని గురించి మీకు ఎగ్జామ్లో 2 times ఇంకో విధంగా ఎలా అడుగుతారంటే, ఇది ఏ డివైస్కి యూజ్ చేస్తారు, ఏ ఎక్విప్మెంట్కి యూజ్ చేస్తారు, ఏ మిషన్కి యూజ్ చేస్తారన్న ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా. బకల్స్ రిలే యూజ్ ఫర్ ట్రాన్స్ఫార్మర్ ప్రొడక్షన్, జనరేటర్ ప్రొడక్షన్, డీసీ మిషన్ ప్రొడక్షన్ అలా ఇస్తారు. బేసిక్ క్వశ్చన్ అది ట్రాన్స్ఫార్మర్ ప్రొడక్షన్. దాంట్లో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ప్రొడక్షన్లో ఏ ప్రిన్సిపల్ బేస్ చేసి ఇది యూజ్ అవుతుందంటే గ్యాస్ యాక్చువేటెడ్ డివైస్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీనింగ్ ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్ ఇన్సైడ్ ఆయిల్ ఉంటుంది కదా, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ హీట్ అయినప్పుడు, ఓవర్ హీట్, ఇంటర్నల్ ఫాల్స్ ఉన్నప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ ని బేస్ చేసుకొని ఈ డివైస్ అలారం మాత్రమే. బకల్స్ రిలే ఏం చేస్తుంది, ఫాల్స్ ఏమి క్లియర్ చేయదు, జస్ట్ డిటెక్టెడ్ అండ్ ఫైండ్ అండ్ గివ్ ఏ అలారం ఓన్లీ. ఓకేనా. ఇదేం చేస్తుంది, అలారం మాత్రమే ఇస్తుంది. ఓకేనా. సో ఈ బకల్స్ రిలే గురించి ఇంతకు మించి ఏం అడగదు. అదొక డివైస్, అది గ్యాస్ యాక్చువేటెడ్, గ్యాస్ బేస్ చేసుకొని అది వర్క్ అవుతుంది. ప్లస్ అది జస్ట్ అలారం ఇస్తుంది. ఎటువంటి కేసులు అంటే హీట్, ఇంటర్నల్ హీట్, ఫాల్స్, ఇన్సులేషన్ ఫెయిల్యూర్ 1, ఫాల్స్, అబ్నార్మల్ హీట్స్. ఓకేనా. వీటికి ఆయిల్ లెవెల్ కూడా తగ్గినప్పుడు కూడా ఇండికేషన్ ఇస్తుంది. ఓకేనా. దీని గురించి మించి ఇంకేం అడగదు బకల్స్ రిలే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఈజ్ లామినేటెడ్ టు రెడ్యూస్ ద, ఏమేమి ఉన్నాయి ఇక్కడ, కాపర్ లాసెస్ ఇన్ కోర్, హిస్టీరిసిస్ లాసెస్ ఇన్ కోర్, బోత్ ఏ అండ్ బి ఆర్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఓన్లీ. ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ లో కోర్ ఉంటుంది కదా, ట్రాన్స్ఫార్మర్ కోర్ ఎట్లా, ఈ కోర్ వచ్చేసి లామినేట్ చేస్తారు. రెడ్ ఆక్సైడ్ పెయింట్, పేపర్ అవన్నీ లామినేట్ చేస్తారు. లామినేషన్ అంటే ఈ పార్ట్ అంతా కవర్ చేస్తారు అన్నమాట కోర్. ఎందుకు అని అడిగాలి. దానివల్ల యూజ్ ఏంటంటే, టు రిడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్ ఓన్లీ. ఓకేనా. ట్రాన్స్ఫార్మర్ లో లాసెస్ ఉండేది 2 లాసెస్ ఉంటాయి. 1 కాపర్ లాసెస్, 2 కోర్ లాసెస్. కాపర్ లాసెస్, ఇంకోటి ఏంది కోర్ లాసెస్. இந்த కోర్ లాసెస్ 2 టైప్స్ మళ్ళీ. ఓకేనా. కోర్ లాసెస్ 2 టైప్స్. కోర్ లాసెస్ హిస్టీరిసిస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్. హిస్టీరిసిస్ లాసెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దీని ఫార్ములాస్ అన్ని తెలుసు మీకు, అవేమి రావండి. సరేనా. అందుకే మీకేం చెప్పట్లేదు. ఏఎల్పిలో వి మ్యాక్స్ ఎఫ్ ఇంటూ వి 1.6 ఇట్లా వస్తాయి. జీటా వి మ్యాక్స్ స్క్వేర్, ఎఫ్ స్క్వేర్, టీ స్క్వేర్ ఇట్లా వస్తుంది దీనికి. ఓకేనా. కానీ ఏం అవసరం లేదు. హిస్టీరిసిస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్. హిస్టీరిసిస్ లాసెస్ బెస్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ యూజ్ చేసినప్పుడు అది కొద్దిగా రెడ్యూస్ అవుతుంది. ఎడ్డీ కరెంట్ లాసెస్ మాత్రమే ఇలా లామినేట్ చేస్తే మాత్రమే ఎడ్డీ కరెంట్ లాసెస్ రెడ్యూస్ అవుతుంది. ఓకేనా. మీకు Q&Q ఎగ్జామ్స్ ల్యాబ్లో మొత్తం మీకు ఇచ్చున్నాం. మీకు కోర్స్ అంతా ఉంది దాంట్లో. అవి మీరు చదివితే మీకు సరిపోతుంది. చాలా మంది డౌట్ పడ్డారు, మెసేజ్లు వచ్చినాయి, సరిపోతుందా మొత్తం అనేసి. మీకు 75 మార్క్స్లో 70 మార్క్స్ కవర్ అయినాయి. ఓకేనా. 70 మార్క్స్ వెయిటేజ్ చెప్పున్నాను నేను. నా నోట్బుక్ ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ ఇచ్చున్నాను కదా, అవి ఒకసారి 2-3 సార్లు రివిజన్ చేసి మీరు ఎగ్జామ్స్ రాసి సాల్వ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ మీకు అది క్లియర్ అవుతుంది. ఎగ్జామ్ ప్రాబ్లం లేదు. 26.2 మార్క్స్ రావాలి మీకు, 25 మార్క్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ లెవెల్ అంటే ఇంకొకటి డెప్త్గా చెప్పి ఉండాలి, కానీ మీకు అంత అవసరం లేదు. అది చెప్పి కన్ఫ్యూజ్ చేసే కన్నా చెప్పుకునడమే మంచిది. ఓకేనా.
మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, when air gap introduced in next question, నెక్స్ట్ when air gap is introduced in transformer core, then ట్రాన్స్ఫార్మర్ కోర్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కోర్, దీని మీద అడిగితే 2 బిట్స్ అడుగుతారు. ఇది ఎయిర్ గ్యాప్, కావాలనే ఎయిర్ గ్యాప్ ఇంట్రడ్యూస్ చేస్తే, ఓకేనా, ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుందని అడిగారు. ఓకేనా, ఫ్లక్స్ ఇనిషియల్గా ఈ ఎయిర్ గ్యాప్ లేనప్పుడు, క్వశ్చన్ చదువుదాం ఫుల్. when an air gap introduced in transformer core, then reluctance of magnetic path is decreased, hysteresis losses is decreased, magnetizing current greatly increased, eddy current is increased. ఓకేనా, ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మీకు జస్ట్ అర్థం అవడానికి ఈజీగా చెప్తాను. ఈ గ్యాప్ లేకపోతే ఇక్కడ వచ్చేసి 10 amperes సఫిషియంట్ ఈ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయడానికి. అదే ఈ గ్యాప్ ప్రొడ్యూస్ చేస్తే 10-20 amperes కావాలి. ఇదే ఫ్లక్స్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 mV ఇది ఫ్లక్స్ కావాలంటే 20 amperes సప్లై అప్లై చేయాలి. అంటే మీరు ఏం చేయాలి, మ్యాగ్నటైజింగ్ కరెంట్ అంటారు దీన్ని. మ్యాగ్నటైజింగ్ కరెంట్ గ్రేట్లీ ఇంక్రీజ్, ఇది ఆన్సర్ వస్తుంది. సో ఇదే కేసులో ఇంకో క్వశ్చన్ ఏమడుగుతారంటే, మ్యాగ్నటైజింగ్ కరెంట్, ఈ మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఎక్కువ ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ రేంజ్ ఎంత అని అడుగుతారు. లెస్ దాన్ 0.5 ల్యాగ్. ఆన్సర్ చాలా తక్కువ ఉంటుంది. లాగింగ్ యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ ఇండక్టివ్ లోడ్ లాగింగ్ 0.5 లాగింగ్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, in a transformer can be regulation closer to రెగ్యులేషన్ ఉంటుంది కదా, ట్రాన్స్ఫార్మర్ రెగ్యులేషన్, అది ఎలా ఉంటుంది అని అడిగాడు. 0 ఎప్పుడు ఉంటుంది? ఆన్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, 0 పవర్ ఫ్యాక్టర్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఇట్లా ఇది రెగ్యులేషన్ యొక్క కర్వ్ క్యారెక్టరిస్టిక్స్. చూడండి, మీకు ఆల్రెడీ క్లాస్ చెప్పినాను. ఇటు పక్కంతా వచ్చేసి లాగ్ ఉంటుంది, ఇది లీడ్. ఓకేనా, మీరు మెన్షన్ చేయాలి ఇవి పవర్ ఫ్యాక్టర్స్. 0.8, 0.6, 0.4, 0.8, 0.6, 0.4, 0.2, 0. ఓకేనా, ఎట్లాగే బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్, సెంటర్లో యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఓకేనా, ఇది పర్సంటేజెస్, ఇది పర్సంటేజ్ ఆఫ్ ఆర్ వస్తుంది. ఇది లీడింగ్ కదా, ఈ సైడ్ వస్తుంది. సేమ్ ఇదే 0.8, 0.6. ఇక్కడ చూడండి, వోల్టేజ్ రెగ్యులేషన్, ఈ కరువు, ఇది 0 వోల్టేజ్ రెగ్యులేషన్. 1%, 2%, 3%, 4%, 5%, 6%. ఈ కరువు మీరు చూసినప్పుడు ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర 0 అవుతుంది అన్నారు. ఇక్కడ చూడండి, ఇది 0 డిగ్రీ, ఇది 1%, ఇది 2%, 0% ఇక్కడ ఉంది. అది ఎప్పుడు అవుతుంది? లీడ్ లో అవుతుంది. ఓకేనా, ఇన్ ద లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కేసులోనే 0 వస్తుంది. లాగింగ్ లో ఎప్పుడు వస్తుంది? లాగింగ్ ఎంత ఉంటుంది? 4% ఉండొచ్చు, 6% ఉండొచ్చు, 7% ఉండొచ్చు, ఇలా చేంజ్ అవుతుంటుంది. ఓకేనా, బట్ లీడింగ్ లో మాత్రమే 0 వచ్చే అవకాశం ఉంది. ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగినారు. వోల్టేజ్ రెగ్యులేషన్ ఎప్పుడు 0 అవుతుంది? ట్రాన్స్ఫార్మర్ కి ఏ పవర్ ఫ్యాక్టర్ లో 0 అవుతుంది? లీడింగ్ లో మాత్రమే అవుతుంది. ఓకేనా, అది ఇంపార్టెంట్. క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. ఇన్ ఆటో ట్రాన్స్ఫార్మ్, పవర్ ఈస్ ట్రాన్స్ఫర్ త్రూ ద కండక్షన్ ప్రాసెస్, ఇండక్షన్ ప్రాసెస్, బోత్ కండక్షన్ ఇండక్షన్ ప్రాసెస్, నన్ అని ఉంది ఆప్షన్. ఓకేనా,
ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, చూడండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుంది, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ప్రైమరీ సెకండరీ రెండు టచ్ అయినాయి, దీన్ని కండక్షన్ అంటారు. ఈ పార్ట్ ని ప్రైమరీ సెకండరీ లేదు, ఓన్లీ ప్రైమరీ మాత్రం ఉంది, దీన్ని ఇండక్షన్ ప్రాసెస్ అంటారు. ఓకేనా. బోత్ ప్రాసెస్ లో ఇది పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇచ్చే వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్ 2% ఆఫ్ రెసిస్టెన్స్, 5% ఆఫ్ రియాక్టెన్స్ ఎట్ ఫుల్ లోడ్ పవర్ ఫ్యాక్టర్ 0.8 లాగింగ్ అని ఇచ్చారు. వాడు ఏం చెప్పాడంటే వోల్టేజ్ రెగ్యులేషన్ కనుక్కోండి, పర్సంటేజ్ ఆఫ్ ఆర్ కాస్ పై, పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ సైన్ పై, ఈ ఫామ్ లో చెప్పినాను మీకు. ఓకేనా. ఇవి చూడండి, మీకు కొద్దిగా డిఫికల్ట్గా ఇవ్వాలంటే ఈ రేంజ్కి వెళ్తాడు. ఓకేనా. వాళ్ళు ఏమని వోల్టేజ్ రెగ్యులేషన్ కావాలంటున్నాడు, పర్సంటేజ్ ఆఫ్ ఆర్ ఎంత ఇచ్చాడంటే 2% ఆఫ్ రెసిస్టెన్స్ అని ఇచ్చాడు, పవర్ ఫ్యాక్టర్ నేను రాస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి 5% అని ఇచ్చాడు. ఓకేనా. మీరు వాళ్ళు ఇచ్చే పవర్ ఫ్యాక్టర్ 0.8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ అన్నాడు. లాగింగ్ అంటేనే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా, ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి, సైన్ పైకి రాయాలి. 0.8 లాగింగ్ అంటే కాస్ పై వాల్యూ ఎంత ఇచ్చాడు 0.8, ఆటోమేటిక్గా సైన్ వాల్యూ ఎంత అవుతుంది 0.6 అవుతుంది. ఈ మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది 280, 1.6 ప్లస్ 3. సో ఆన్సర్ ఎంత 4.6%. టోటల్గా ఆన్సర్ ఎంత 4.6% ఆఫ్ రెగ్యులేషన్. లాగింగ్లో ఎప్పుడైనా లాగింగ్లో వోల్టేజ్ రెగ్యులేషన్ పాజిటివ్ ఉంటుంది, లీడింగ్లో 0 ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ క్వశ్చన్స్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. మీరు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ యాప్లోంచి అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు ఎగ్జామ్ రాయండి. ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వేరైనా కాన్సెప్ట్ కావాలి, దీన్ని ఇంకొద్దిగా డెప్త్ చెప్పండి, ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు సరిపోవట్లేదు అనిపిస్తే, మీకు ఏ టాపిక్ అనిపించినా మీరు మెసేజ్ చేస్తే 24 అవర్స్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు 17 days మాత్రమే ఉంది ఎగ్జామ్. ఓకేనా. ఎగ్జామ్స్ అన్నీ రాయండి. థ్యాంక్ యూ.